అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఈవెన్ మన టాపిక్ ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. గోల్డ్ షాపింగ్ అనమాట. వరలక్ష్మి వ్రతం వస్తూ ఉంది కదా, సో గోల్డ్ షాపింగ్ వెళ్దాము అనేసి మా కజిన్ చెప్పడంతో ఇంకా షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. షాపింగ్ డీటెయిల్స్ మీకు షేర్ చేసే ముందు మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఏదో కొత్తగా ఉంది షోరూము, డిఫరెంట్గా ఉంది అనేసి. అవునండి, మా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి మాధురి గోల్డ్ జ్యువెలర్స్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా షోరూమ్ డీటెయిల్స్, ఇక్కడ ఏమేమి స్కీమ్స్ రన్ అవుతా ఉన్నాయి, ఇంకా గోల్డ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత వెయిట్లో ఉంది, ఆ డీటెయిల్స్ అన్నట్టు. మామూలుగా గోల్డ్ స్కీమ్స్ అంటే మనం 11 మంత్స్ కట్టి మా 12th మంత్లో 1 మంత్ బోనస్ ఇస్తారు కదా, ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్కీమ్స్ కానీ ఉన్నాయి. ఎండ్ అయ్యే లోపల వీడియో షేర్ చేస్తాను. దాంతోపాటుగా ఇక్కడ పెరల్స్, బీడ్స్ జ్యువెలరీ, ప్లాటినము, సిల్వర్తో రెడీ అయినటువంటి జ్యువెలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అబ్బా. సో ఫస్ట్ కొంచెం వెయిట్ ఉండేటివి ఒక లుక్ వేసేసుకొని షోరూమ్ మొత్తం చూపెట్టేస్తాను. ఇంకా డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేస్తా. తినబోతూ రుచి ఎందుకు అనేసి నేను కంప్లీట్గా వీడియోలోకి అయితే చూసేద్దాము. ఫస్ట్ ఒక అరౌండ్ 25 to 35 మధ్యలో ఉన్నటువంటి గోల్డ్ నెక్లెస్లు చూస్తున్నాం అనమాట. కాకపోతే కొంచెం డిఫరెంట్గా భారీగా అనిపిస్తున్నాయి. ఇవి బీడ్స్ అంట, పగడాలును పచ్చలతో ఉన్నటువంటి బీడ్స్తో వాళ్ళు హ్యాంగ్ చేసినటువంటి పెద్ద పెద్ద డాలర్స్. రెగ్యులర్గా ఉండేటువంటి లక్ష్మీదేవి రిలేటెడ్ నెక్లెస్లు అనమాట. అరౌండ్ ఇందులో ఇంకో ప్లస్ ఏంటంటే స్టోన్ వెయిట్ కంప్లీట్గా తీసేస్తారు. ఓన్లీ గోల్డ్ వెయిట్కి మాత్రమే ప్రైస్ వేస్తారు. ఇంకా తరుగు వచ్చి అరౌండ్ 11% నుంచి డిపెండింగ్ అపాన్ జ్యువెలరీ, అంటే టెంపుల్ జ్యువెలరీనా, నెక్స్ట్ రోజ్ గోల్డా, పింక్ గోల్డా, బ్లాక్ మెటలా, అంటే డిపెండింగ్ అపాను ఆ యొక్క ఐటమ్ని బట్టించి మేకింగ్ ఛార్జెస్ డిఫరెన్సేషన్ ఉంటుందన్నమాట. జిఎస్టీ యాజ్ యూజువల్గా ఉంటుంది. మనకి ఈ తరుగులో వచ్చి మ్యాక్సిమం చాలా వరకు లెస్ చేసి అయితే ఇస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ మనము బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ అరౌండ్ 10 to 11% తరుగు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ నెక్లెస్లు వాటికి 12 to 13, 15% అట్లా ఉంటుంది తరుగు కూడా. కాకపోతే మోడల్స్ అయితే మనకు బాగా బిందాస్గా, హెవీగా, లుక్ వైజ్ ఫుల్ ఉండాలా, బాగా గ్రాండ్గా ఉండాలా, గట్టి చేత కావాలా అంటే మాత్రం ఇక్కడ మనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేటువంటి షోరూమ్ అంటాను నేను. బాగా వెయిట్ మంచిగా ఉండేటువంటి జ్యువెలరీస్, మంచి మోడల్స్, మనకు నచ్చిన మోడల్స్ ఏదన్నా ఆర్డర్ పెట్టుకోవాలా, ఈ మోడల్ నాకు కావాలన్నా కూడా ఆర్డర్ మీద అయితే చేయిస్తారు. అరౌండ్ 10 to 15 days లోపల మనకి ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. ఈవెన్ 916లో కావాలన్నా, 22లో కావాలన్నా కూడా డిపెండింగ్ అపాన్ మన యొక్క నచ్చిన ఇదిని పట్టించి వాళ్ళైతే ఆర్డర్ మీద చేయిస్తారనమాట. ఇంకా జ్యువెలరీస్ మనము నన్నదర్దని అనమాట. ఇక్కడ అన్నీ అంటే చెకింగ్స్ ఉంటుంది, గోల్డ్ క్వాలిటీ, క్యారెట్స్ కంప్లీట్గా ఒక స్టిక్కరింగ్ వస్తుంది కదా, దాంట్లో స్టోన్ వెయిట్ ఎంత ఉంది, గోల్డ్ వెయిట్ ఎంత ఉంది, దాంట్లో ఏమేమి స్టోన్స్కి ఎంతెంత ఉంది అంటే స్టోన్ వెయిట్ కంప్లీట్గా లెస్ చేసి గోల్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది ఒక 60 grams ఏమో నెట్ వెయిట్ పడుతుంది. ఇందులో పచ్చలు, కెంపులు, వైట్ స్టోన్స్ ఉన్నటువంటి మామూలుగా మల్లె మొగ్గల హారమని, లక్ష్మీ హారమని మనం చూస్తున్నాము. కంప్లీట్ ఫ్లెక్సిబుల్ ఉన్నటువంటి హారాలు అనమాట. ఇంకా మనం ఒక్క లుక్ షోరూమ్ వేసుకుందాం. మేము ప్లెయిన్ గోల్డ్ వద్దు, కొంచెం బీడ్స్ జ్యువెలరీ కావాలనే లోపల వాళ్ళు తీసుకొచ్చే లోపల ఒక్కసారి స్టార్టింగ్ నుంచి షోరూమ్ని అయితే చూపెడతా. డిస్ప్లేలో ఉన్నటువంటి జ్యువెలరీస్ చూసేసింది. ఇవి చూసేదానికి ఏముందిలే వెయిట్ అనుకుంటాం, కానీ 100, 120 grams కూడా ఉన్నాయబ్బా. అదే చెప్తున్నాను కదా, మనకి ఎంత భారీగా ఎంత వెయిట్లో కావాలన్నా కూడా జ్యువెలరీస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. రెగ్యులర్గా ఉండేటువంటి బ్లాక్ బీడ్స్, సింగిల్ లైన్, డబుల్ లైన్, షార్టు, లాంగు, మీడియము, ఇవంతా అంటే ఒకటని కాదు అన్నీ ఉంటాయి అన్నమాట. పెండెంట్స్ అయినా ఎస్పెషల్లీ మనకి స్టోన్ రిలేటెడ్ కమ్మల్ సెట్స్ కావాలంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. కొంచెం హెవీ వెయిట్లో ఉంటాయి. 916లో మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. చూడండి, లాకెట్, దాని రిలేటెడ్ కమ్మల్ సెట్ అట్లా కంప్లీట్గా ఉంటుంది. ప్యూర్ గోల్డ్ ఉంది, తర్వాత వచ్చి స్టోన్ రిలేటెడ్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి మనం చూసేదాన్ని తక్కువ వెయిట్ అన్నాం కదా, అరౌండ్ 120 grams అంట అదైతే. ఇంకా బీడ్స్ జ్యువెలరీ యాజ్ యూజువల్గా ఉందన్నమాట. సో షోరూమ్ డిస్ప్లేలో ఏమేమి ఉంది ఒక లుక్ అయితే వేద్దాం, ఎందుకంటే నా గోల్డ్ జ్యువెలరీ వచ్చే లోపల మీకు షోరూమ్ మొత్తం చూపెట్టేస్తాను. ఒకసారి చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చి బీడ్స్ జ్యువెలరీ కానీ బీడ్స్ కలెక్షన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటాయన్నమాట. మనకి ఏ బీడ్స్ కావాలన్నా కూడా
ఇమీడియట్గా మనకు అవైలబుల్ ఉంటుంది. అంటే రెడీ అయినట్టు ఉంటాయి, విడిగా ఉండేటువంటి బీడ్స్ ఉంటాయి, పెరల్స్ ఒక్కటి కాదండి, ప్రతి ఒక్క బీడ్స్ అవైలబుల్ ఉంది. ఎస్పెషల్లీ సోకస్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. నేను ఎండ్ ఆఫ్ ద వీడియో లోపల మీకు సోకస్ మోడల్స్ అయితే చూపెడతాను. 5, 10, 8, 7 అట్ట సవర్లలో అయితే మనకు సోకర్లు అవైలబిలిటీ ఉంది. ఇవంతా ఆల్మోస్ట్ వాళ్ళు కమ్మల సెట్లు, పాపడి బిళ్ళలు ఇవంతా ఉందండి. మీకు లాస్ట్లో హెవీగా ఉండేటువంటి సంపసరాలు అయితే చూపెడతా. లాకెట్లో 30 గ్రాముల్లో ఉంది, శాంపసరాలు అయితే 36 గ్రాముల్లో ఉన్నాయబ్బా. నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట. సో మన వాళ్ళకి ఎవరికన్నా కావాలా అంటే కమ్మలు హెవీగా ఉండి సంపసరాలు కూడా హెవీగా కావాలా, ఒక లుక్ వైజ్ బాగుండాలంటే మాత్రం చూపెట్టేస్తాను. ఇంకా సిల్వర్ ఐటమ్స్, మామూలుగా గిఫ్ట్ ఐటమ్స్ అయినా సిల్వరు జ్యువెలరీ కూడా ఉందన్నమాట. ఇంకొకసారి క్లియర్గా ఆ వీడియోని అయితే షేర్ చేస్తాను. సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్తో రెడీ అయినటువంటి కంప్లీట్ అది ఎలా అంటే స్టోన్ జ్యువెలరీ కానీ ఎక్సలెంట్ ఉందబ్బా. నేను ఇవాళ గోల్డే అన్నాను కాబట్టి గోల్డ్ మాత్రం చూపెడతాను. గోల్డ్ సోకరు, గోల్డ్ లాంగ్ హారం, ఈ రెండు ఒక సెట్ అనమాట. సో ఏదైనా తీసుకోవచ్చు. ఆ పక్కో సోకర్ ఉంది, ఈ పక్కో సోకర్ ఉంది, దేని సెట్ చేసుకున్న ఎక్సలెంట్ సెట్ అవుద్ది. ఏవి కూడా తక్కువ వెయిట్ అయితే ఉండవబ్బా. ఇంకా కమ్మలు మామూలుగా స్టడ్స్ అంటారు చూడండి, స్టడ్స్ రిలేటెడ్ ఇవి కొంచెం హ్యాంగింగ్ ఉండేటివి, దాని మీద ఇంకొంచెం హ్యాంగింగ్ ఉండేటివి, ఇట్లాంటివి నేను సోకస్ చెప్పాను కదా, కంప్లీట్ డిస్ప్లేలోనే ఉంటాయి అన్నమాట సోకస్. ఇంకా మనకి ఏ కావాలంటే అవి అవైలబుల్. ఈవెన్ వడ్డానాల కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర ఉందండి. నేను ఓల్డెన్ వీడియోలో వడ్డానాల కలెక్షన్ అయితే పెట్టున్నాను. కంప్లీట్గా వడ్డానాలు అరౌండ్ 85 గ్రామ్స్ నుంచి కూడా వడ్డానాలు అయితే అవైలబుల్ ఉంది. 85 నుంచి 150 వరకు ఈవెన్ నా సైజు వాళ్ళకు కూడా వడ్డానాలు అయితే కంప్లీట్ విత్ బెల్ట్తో కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. ఇంకా సోకస్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, చాలా చాలా మోడల్స్, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయని. లాంగ్ బ్యాక్ ఎగో 5 అవర్లలోనే సోకర్ ఉన్నింది విత్ స్టోన్స్ ఉన్నాయని మా వారైతే రిజెక్ట్ చేశారనమాట. అప్పుడైతే గోల్డ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. నేను ఎప్పుడు ఈ సోకస్ని చూసినా మా వారితో గొడవ వేస్తూనే ఉంటాను. సో నేను అప్పుడు కొనిపెట్టుకుంటే నాకు ఆ సోకర్ ఉండు కదా, చాలా తక్కువ కాస్ట్కి అరౌండ్ 20,000 కూడా లేదు సవర్ అయితే. 5 సవర్లు అన్నట్టు 1,00,000 లోపల వచ్చేసిండే. ఇప్పుడు 1,00,000కే మనకు 2 సవర్లు కూడా రావట్లేదన్నమాట. ఇంకా అంత లోపల మాకైతే బీడ్స్ జ్యువెలరీ వాళ్ళు తీసుకొచ్చేసారు, చూద్దాము అని అయితే చూసాము. కంప్లీట్ గోల్డ్ కన్నా బీడ్స్ ఎక్కువ ఉన్నాయి అబ్బా దీంట్లో అయితే. కాకపోతే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, వెరైటీ కనిపిస్తున్నాయి అనమాట. మీతో షేర్ చేస్తాను, వచ్చేసింది. ఇవి వచ్చి ఎలా చెప్పాలబ్బా, డైమండ్స్ అంటారు చూడండి, ఒరిజినల్ కాదంట. సీజెడ్స్, డైమండ్స్, పింక్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ ఉన్నటువంటి విత్ కమ్మల్ సెట్తో కూడా వచ్చేసింది. ఇది అరౌండ్ ఒక 30 లోపలే పడుతూ ఉండే అనమాట. కింద వచ్చి ముత్యాల సెట్లు వచ్చినవి, ఇట్లా బీడ్స్, చిన్న ముత్యాలు, లాంగ్ ముత్యాలు, పచ్చలు, కెంపులు ఇట్లా ఉండేటువంటి బీడ్స్ జ్యువెలరీ. యాక్చువల్గా అన్నీ ఓపెన్ చేసి పెట్టాము అంటే టైం తీసుకుంటుంది, కొంచెం బీడ్స్ కదా ఇవి ఇదవుతాయని నేను అట్లే కవర్లోనే చూపెడుతున్నాను. మనకి ఏది నచ్చి మనం సెలెక్ట్ చేసుకుంటే, లేదు చూపెట్టమంటే అన్నీ చూపెడతారు, అంత ఓపిక టైము రెండు ఉండవు కాబట్టి ఇలా చూసినాను. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మాకు పలాంది కావాలంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, లేదా ఆర్డర్ పెట్టుకున్నా కూడా చేసుకొచ్చి ఇస్తారు. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. కంప్లీట్గా 2 వరుసల్లో పచ్చలు వచ్చేసింది, కింద వచ్చి గోల్డ్ మామిడి పిందెలు అంటారు చూడండి, అలా మామిడి పిందెలు వచ్చేసినటువంటి భలే ఉంది. లాకెట్ అయితే చాలా అంటే వెయిట్ కూడా 27 గ్రామ్స్ అట్టేమో ఉందన్నమాట. ఇది కంటే అంటారు చూడండి, ఆ కంటే హారాల టైప్లో ఉంది. ఇంకా కొన్ని వచ్చి హంసలని, పచ్చలని, ఇట్లాంటివంతా డిఫరెంట్గా ఉందన్నమాట. నేను కంటే మోడల్ చూసి సమ్ ఇయర్స్ అయింది, ఇప్పుడు మళ్ళీ కంటే మోడల్ చూడటంతో బాగుంది, కానీ బాగా ఇదిగా అనిపించింది. ఇది చూడండి చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. కాకపోతే ఫ్రంట్ అంతా స్టోన్స్, వైట్ స్టోన్స్, పచ్చలు, కింద డాలర్, ఒక అంటే రిలేటెడే కానీ ఇది కంటే అయితే కాదు, లాకెటే. ఎక్సలెంట్ ఉందన్నమాట. అరౌండ్ 29 to 31 గ్రామ్స్ అయితే పడుతుందన్నమాట. కాకపోతే కంప్లీట్ స్టోన్ వెయిట్ తీసేసి నేను వెయిట్ చెప్తా ఉన్నానండి. స్టోన్తో కూడా కలిపితే డబుల్ ఉంటుంది. ఇక్కడ స్టోన్ వెయిట్ కంప్లీట్ తీసేస్తారు. కొంచెం ట్రయల్ కూడా పెట్టి చూసాం చూడండి. కొన్ని మోడల్స్ బాగుండేటివి అనేటివి మేమైతే ట్రయల్ కానీ పెట్టి చూసాం అనమాట. ఏదైనా మీకు నచ్చుతుందా, లేదా కొన్ని మాకు నచ్చాయి అనిపించినట్టువైతే చూసాము. ఇది కానీ ఇలా చూపెడుతుంటే అంత బాగా అనిపించలేదు, కానీ వేస్తే మాత్రం చాలా బాగుంది. బ్లాక్ మెటల్ కోటింగ్ అంటారు చూడండి, ఆ బ్లాక్ కోటింగ్ ఇచ్చినటువంటి ముత్యాలు, కెంపులు, చిన్న వైట్ స్టోన్స్తో ఉన్నటువంటి నెమలిలు, అంటే నెమలి పెద్దగా తెలియదు, లక్ష్మీదేవి డాలర్తో ఉన్నటువంటి
పీకాక్స్ అనమాట. పీకాక్ మోడల్ లాకెట్ చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా మేము స్టోన్ జ్యువెలరీకి వెళ్తాము అంటే మాత్రం ట్రై చేయొచ్చు. నేను చెప్పినటువంటి సంపసరాలు ఇవ్వనండు. నిజంగా నేను చూపించిన లాకెట్లు అంతా తక్కువ వెయిట్ వీటితో పోలిస్తాయి అనమాట. ఇవి 30, 35, 36, 28 అరౌండ్ 12, 18 గ్రామ్స్ అట్లున్నాయి సంపసరాలు. కానీ చాలా చాలా హెవీగా లుక్ వైజ్ సూపర్ ఉన్నాయి మామూలుగా ఈ సంపసరాలుగానే కాకుండా వెనుకలు మనం మామూలుగా ఇది పెడతాం, జడబిళ్ళు అంటాం చూడండి. జడబిళ్ళకి సెట్ చేసి ఆ పక్క ఈ పక్క పెట్టినా కూడా మనకి వెనుకల పెద్ద హ్యాంగింగ్ ఉండేటువంటి హెవీ సెట్టు మనకి జడకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఎలా అయినా వాడేసుకోవచ్చు. కానీ సంపసరాలు అయితే నా భవిష్యత్ అనొచ్చు అనమాట. ఎక్సలెంట్ ఉన్నాయి. కంప్లీట్గా పచ్చలు, ముత్యాలు, గోల్డ్ 3 లేయర్స్ వచ్చేసినాయి. 3 లేయర్స్కి ఎంత మాత్రం ఉండేటువంటి సంవత్సరాలకి మనకి ఎంత మాత్రం వేటున్నటువంటి కమ్మలు వేసే డబ్బా ఆను అంటాను నేను. కానీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. పచ్చలు ఉన్నాయా, కెంపుల్ రిలేటెడ్ ముత్యాలతో కూడా ఉంది. ఇదైతే జాలీ టైప్లో అల్లేసింది. అసలు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా కంప్లీట్గా నగిష్ గోల్డ్తోనే ఇచ్చేస్తున్నారనమాట. ఇంకా ప్యూర్ గోల్డ్ మామూలుగా రొటీన్ మోడల్స్ అవి ఉన్నాయి కదా, ఆ మోడల్స్ ఇవన్నమాట. మనకి ఏ గోల్డ్ కావాలన్నా, ఏ వెరైటీ కావాలన్నా, తక్కువ వెయిట్లో కావాలన్నా కూడా మనకైతే చూపెడతారు. కొంచెం హెవీగా బాగున్నాయని అయితే మేము చూసాం. వీటినైతే పర్చేజ్ చేయలేదండి. సో ఈ విధంగా చూసుకొని మేమైతే ఒక మోడల్ సెలెక్ట్ చేసి పెట్టేసుకొని వచ్చేసాము. ఇంకా 7 గోల్డ్ స్కీమ్స్ రన్ అవుతున్నాయి అన్నాను కదా. 3 రకాల స్కీమ్స్ అయితే రన్ అవుతున్నాయి. ఒకటి వచ్చి మాధురి అక్షయ గోల్డ్ అనేసరని, ఇంకొకటి వచ్చి యాడ్ ఆన్ గోల్డ్ అని, ఇంకొకటి చిట్టు టైప్లో అనమాట. అంటే మనము ప్రతి నెల కట్టేటువంటి అమౌంట్కి మనకి గోల్డ్గా కన్వర్ట్ చేసేస్తారు. మనం కొనేటువంటి ఏ గోల్డ్ అయినా 916 మీద కూడా ₹1 తరుగు కూలి లేకుండా ఒక GST కట్టి అయితే గోల్డ్ తెచ్చేసుకోవచ్చు. ఈజ్ నథింగ్ బట్ లలిత జ్యువెలర్స్లో రన్ అయ్యేటువంటి ప్రతి స్కీము మాధురి గోల్డ్ జ్యువెలర్స్లో ఉంది. మన కాళహస్తి వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా గోల్డ్ స్కీమ్ వేసుకోవాలంటే ఖచ్చితంగా మాధురి గోల్డ్ జ్యువెలర్స్ని ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ రేటు అప్ అండ్ డౌన్స్కి మనకి ఎప్పుడు డబ్బులు కడితే అప్పుడు మనకి యాడ్ ఆన్ అయిపోతుంది. కాబట్టి దట్టు తరుగుకులకి ఎక్కువ లాస్ అవ్వకుండా ప్రతి నెల మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ స్కీమ్కి అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం ఎంత డబ్బులు పెట్టి స్కీమ్ వేస్తాం, మేము ₹1000 పెట్టినా 5 to 10 గ్రామ్స్ సిల్వర్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. నేను చూపెట్టిన 60 గ్రామ్స్ లాంగ్ హారం అండి. సో చాలా ఫ్లెక్సిబుల్గా, డిఫరెంట్గా చాలా చాలా బాగుంది. ఎవరికన్నా నచ్చితే షాపింగ్ చేయాలంటే వచ్చి విజిట్ చేయండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.